కొండపల్లి గ్రామంలో ప్రజలందరూ చాలా ప్రశాంతంగా జీవితం గడిపేవారు. ఆ ఊరి నడిబొడ్డున ఉన్న అతిపెద్ద వ్యాపార సముదాయం ధర్మయ్యది. ధర్మయ్య పేరుకు తగ్గట్టే ఆయన ఎంతో ధర్మబద్ధంగా, నిజాయితీగా వ్యాపారం చేసేవాడు. కొనుగోలు చేసేటప్పుడు కాని, అమ్మేటప్పుడు కాని ఎప్పుడూ తప్పుడు తూకాలు వాడలేదు. కల్తీ సరుకులు అమ్మలేదు. దాంతో చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు ధర్మయ్య కొట్టుకి కళ్లు మూసుకొనొచ్చి సరుకులు కొనుక్కొని వెళ్లేవారు. తన జీవితాంతం కష్టపడి ఎవ్వర్నీ మోసం చేయకుండా అపారమైన ఆస్తిని, అంతకు మించిన పేరు ప్రఖ్యాతలను ధర్మయ్య సంపాదించాడు. వయసు పైబడుతుండటంతో తన ఆస్తిని, వ్యాపార బాధ్యతలను తన ఏకైక కుమారుడు రామశాస్త్రికి అప్పగించి శేష జీవితాన్ని భగవన్నామస్మరణలో విశ్రాంతిగా గడపాలనుకుంటాడు. రామశాస్త్రి ఎంతో మంచివాడు, విద్యావంతుడు. కాని లోకజ్ఞానం, మనుషుల నైజం గురించి పెద్దగా తెలియని అమాయకుడు. ఒకరోజు ఉదయం బజారాలో కూర్చొని ధర్మయ్య తన భార్య వకుళాదేవితో తన మనసులోని మాటను పంచుకుంటుంటాడు. చూడు వకుల, మన జీవితం చరమాంకానికి చేరుకుంది. దేవుడి దయ వల్ల, ప్రజల నమ్మకం వల్ల ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయకుండా, ఒక్క పైసా కూడా అక్రమంగా సంపాదించకుండా ఈ వ్యాపారాన్ని సాగించాను. నా తదనంతరం కూడా ఈ కొట్టు పేరు చెడిపోకూడదు. ఇప్పుడు ఈ బాధ్యతను మన రామశాస్త్రికి అప్పగించాలని ఉంది. మీరన్నది 100కి 100 నిజమేనండి. కాని మన శాస్త్రి ఇంకా చిన్నవాడు, పుస్తకాల పురుగు. వాడికి వ్యాపారంలోని ఎత్తుగడలు, మనుషుల మోసాలు ఏమీ తెలియవు. ముఖ్యంగా మీ ప్రాణ స్నేహితుడని చెప్పుకునే లోకనాథం గారిలాంటి వాళ్లు, మీ వ్యాపార ప్రత్యర్థైన భద్రయ్య లాంటి వాళ్లు మన చుట్టూ పొంచి ఉన్నప్పుడు వాడిని జాగ్రత్తగా అడుగు వేయమని చెప్పాలి. లోకనాథం నా చిన్ననాటి స్నేహితుడే కావచ్చు వకుల, కాని అతని మనసులో ఎప్పుడూ ఇతరుల ఆస్తిని ఎలా కొట్టేయాలి, ఎలా లాభాలు గడించాలి అనే ఆలోచన ఉంటుంది. మనిషి విలువ కంటే ధనం విలువే అతనికి ఎక్కువ. ఇక భద్రయ్య అంటావా, నా ఎదుగుదలను చూసి ఓర్వలేని అసూయపరుడు. అయితే మనవాడిని కాపాడడానికి నా దగ్గర ఒక అద్భుతమైన ఆయుధం ఉంది. అది నా తాత ముత్తాతల కాలం నాటి నిజం చూపే అద్దం. దాన్ని నేను ఎప్పుడూ రహస్యంగా ఉంచాను. ఆ అద్దం గురించి మా నాన్నగారు కూడా ఒకప్పుడు చెప్పారు. కాని అది కేవలం ఒక కట్టు కథ అనుకున్నాను. అది నిజంగా పనిచేస్తుందా అండి? ఖచ్చితంగా పనిచేస్తుంది వకుల. అది మామూలు అద్దం కాదు. హిమాలయాల్లోని ఒక మహర్షి మా ముత్తాత గారి నిజాయితీకి మెచ్చి ఇచ్చిన వరం అది. ఆ అద్దం ముందు నిలబడేవరైనా అబద్ధం చెబితే లేదా మోసం చేయాలని చూస్తే వారి ముఖం అద్దంలో అత్యంత వికారంగా, ఒక భయంకరమైన మృగంలా కనిపిస్తుంది. అదే నిజం చెప్పేవారి ముఖం పౌర్ణమి నాటి చంద్రుడిలా వెలుగుతో మెరుస్తుంది. ఆ అద్దాన్ని రేపే రామశాస్త్రికి ఇచ్చి వ్యాపారంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోమని చెబుతాను. ఇదే సమయంలో ధర్మయ్య ఇంట్లోకి వస్తున్న లోకనాథం ఈ మాటలన్నీ కిటికీ పక్కన నుండి చాటుగా వింటాడు. లోకనాథం చాలా కాలంగా ధర్మయ్య ఆస్తిపై కన్నేసి రామశాస్త్రికి వ్యాపారం అప్పగించగానే అతన్ని మోసం చేసి ఆస్తిని లాక్కోవాలని పథకాలు పన్నుతుంటాడు. నిజం చూపే అబద్ధం గురించి వినగానే అతని గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. వెంటనే ఏమీ తెలియనట్టుగా హడావిడిగా లోపలికొస్తాడు. ఏంటో ఈ ధర్మయ్య, పొద్దున్నే భార్యాభర్తలు ఏదో గుసగుసలాడుకుంటున్నారు. మనలాంటి ప్రాణ స్నేహితులకు కూడా చెప్పకూడని రహస్యాలా అవి? రా లోకనాథం, అలా కూర్చో. రహస్యమేమీ లేదు మిత్రమా. వయస్సు పైబడుతోంది కదా, రేపటి నుండి కొట్టు తాళాలు మన శాస్త్రి చేతికిద్దామని మాట్లాడుకుంటున్నాం. బాధ్యతలా? అప్పుడేనా? నీ కొడుకు శాస్త్రి ఇంకా పసికందు. వాడికి ఈ పాపిష్టి లోకం గురించి ఏం తెలుసు? నువ్వు వ్యాపారం వాడికిస్తే నెల రోజులు తిరిగేసరికే ఆ భద్రయ్య లాంటి వాళ్ళు వాడిని నిలువున ముంచేస్తారు. నా మాట విను. నీకు నా మీద నమ్మకం ఉంటే కొంతకాలం ఆ బాధ్యత, లావాదేవీల పత్రాలు నాకు అప్పగించు. నేను వాడిని నా సొంత కొడుకుల దగ్గరుండి తీర్చిదిద్దుతాను. అదేదో సామెత ఉన్నట్టుంది, గొర్రె పిల్లను తీసుకెళ్లి ఆకలితో ఉన్న తోడేలకు అప్పగించినట్టు. వకులా, ఊరుకో. లోకనాథం, నీ సాయం, నీ సలహాలు ఎప్పుడూ ఉంటాయిలే. కాని ఈత కొట్టాలంటే నీళ్ళలో దిగాల్సిందే. శాస్త్రి స్వయంగా నేర్చుకోవాలి. అందుకే వాడికి మార్గనిర్దేశం చేయడానికి మా వంశ పారంపర్యంగా వస్తున్న అద్దాన్నిద్దామనుకుంటున్నాను. అద్దమా? ఆ పాత చెక్క అద్దంతో వాడికేమొస్తుందయ్యా? దాని బజారులో అమ్మితే కనీసం 10 రూపాయలు కూడా రావు.
వ్యాపారం అంటే లెక్కలు లౌక్యం, అద్దాలు కాదు. అది సామాన్యమైన అద్దం కాదు లోకనాథం. అది నిజం చూపే అద్దం. దాని ముందు నిలబడి ఎవరైనా అన్యాయం చేయాలని తలచినా, అబద్ధం చెప్పినా అది పసిగడుతుంది. ఓహో, అయితే ఈ అద్దం శాస్త్రి దగ్గర ఉంటే నా ఆటలు సాగవన్నమాట. దీన్ని ఎలాగైనా దొంగలించాలి, లేదా ముక్కలు ముక్కలుగా పగలగొట్టాలి. బాలేవాడివయ్య ధర్మయ్య. ఈ నవీన కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలా? మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. సరే, నీ ఇష్టం. కోర్టులో పని ఉంది, నేను వస్తాను. అలా అని అక్కడ్నుండి జారుకుంటాడు. మరుసటి రోజు ఉదయం ధర్మయ్య తన కుమారుడు రామశాస్త్రిని పూజాగదిలోకి పిలుస్తాడు. ఒక పట్టు వస్త్రంలో చుట్టి ఉన్న అందమైన రత్నాలు పొదిగిన ఒక పాతకాలపు అద్దాన్ని కొడుకు చేతిలో పెడతాడు. నాయనా, ఈ రోజు నుండి మన వంశపు కోర్టు బాధ్యత, పరువు నీదే. వ్యాపారంలో లాభం కంటే నమ్మకం చాలా ముఖ్యం. ఎవరిని తక్కువ అంచనా వేయకో, అలాగని ఎవరిని అతిగా నమ్మకో. ఈ అద్దాన్ని నీ కుర్చీ వెనుక జాగ్రత్తగా పెట్టుకో. నాన్నగారు, వ్యాపారం అంటే సరుకులు కొనడం, అమ్మడం కదా. ఈ అద్దం నాకెందుకు? ఇది కేవలం ముఖం చూసుకునే అద్దం కాదు బాబో, మనుషుల అంతరాత్మను చూపించే అద్దం. నీ దగ్గరకు వచ్చే వ్యాపారస్తులు లేదా కొత్త భాగస్వాములు ఎవరైనా మోసం చేయాలని చూస్తే వారిని ఈ అద్దం ముందు నిలబెట్టి మాట్లాడు. వారి మనసులో కల్మషం ఉంటే అద్దం నల్లగా మసకబారుతుంది. వారి ముఖం వికారంగా కనిపిస్తుంది. వారి మాటల్లో నిజం ఉంటే అద్దం స్వచ్ఛంగా ప్రకాశవంతంగా ఉంటుంది. అది విని రామశాస్త్రి తండ్రి ఆశీర్వాదం తీసుకుని కొట్టుకి వెళ్తాడు. ఆ అద్దాన్ని తన గల్లా పెట్టె వెనుక గోడకు తగిలిస్తాడు. అలా కొన్ని రోజులు ప్రశాంతంగా గడుస్తాయి. ధర్మయ్య వ్యాపారం రామశాస్త్రి చేతికి వెళ్ళిందని తెలుసుకున్న ధర్మయ్య బద్ధశత్రువు భద్రయ్య ఒక పన్నాగం పన్నుతాడు. ఒకనాడు ఉదయాన్నే తన బండ్లలో కొన్ని బస్తాల సరుకు వేసుకుని శాస్త్రి కొట్టుకొస్తాడు. ఏమయ్యా శాస్త్రే, మీ నాన్నగారు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారట కదా. నేను కాశ్మీర్ నుండి అత్యంత నాణ్యమైన కుంకుమ పువ్వు, యాలకులు తెప్పించాను. ధర్మయ్య మీద ఉన్న గౌరవంతో తక్కువ ధరకే మీకు ఇద్దామని వచ్చాను. ఇవి తీసుకుంటే మీకు 3 లాభం వస్తుంది. అప్పుడు రామశాస్త్రి ఆ కుంకుమ పువ్వును చూస్తాడు. అది ఎర్రగా నిగనిగలాడుతూ ఉంటుంది. అతనికి ఆశ పుడుతుంది. కాని తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. భద్రయ్యకు తన తండ్రికి పడదన్న విషయం కూడా అతనికి తెలుసు. చాలా సంతోషం భద్రయ్య గారు, సరుకు బాగుంది. కాని దయచేసి ఒక నిమిషం ఆ అద్దం ముందు నిలబడి ఈ సరుకులో ఎలాంటి కల్తీ లేదని, ఇది అసలైన కాశ్మీర్ కుంకుమ పువ్వు అని చెప్పండి. నా సరుకునే అవమానిస్తావా పసివాడా? అద్దం ముందు నిలబడడం ఏంటి చోద్యం కాకపోతే? ఇది మా కొట్టు నియమం, దయచేసి నిలబడండి. అప్పుడు గత్యంతరం లేక భద్రయ్య ఆ అద్దం ముందు నిలబడి ఈ కుంకుమ పువ్వు స్వచ్ఛమైంది అని అబద్ధం చెబుతాడు. అంతే, క్షణాల్లో ఆ అద్దం రంగు మారిపోయి అందులో భద్రయ్య ముఖం నల్లగా కనిపిస్తుంది. అది చూసి భద్రయ్యకు గుండె ఆగినంత పనవుతుంది. భద్రయ్య గారు, ఇది కాశ్మీర్ కుంకుమ పువ్వు కాదు, రంగు వేసిన మొక్కజొన్న పీచు అని నాకు అర్థమైంది. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే ఊరి పెద్దలకు ఈ విషయం చెబుతాను. అది వినగానే అవమాన భారంతో భద్రయ్య తలదించుకుని తన బస్తాలు తీసుకుని పారిపోతాడు. ఈ విషయం ఊరంతా పాకుతుంది. లోకనాథం ఈ వార్త విని కలవరపడతాడు. భద్రయ్య లాంటివాడే దొరికిపోయాడు, తాను నేరుగా వెళితే లాభం లేదని 1 వారం తర్వాత ఒక విదేశీ వ్యాపారిలా వేషం మార్చుకున్న తన అనుచరుణ్ణి పంపిస్తాడు. నమస్కారం శాస్త్రి గారు, నేను పక్క దేశం నుండి వచ్చాను. దారిలో దొంగలు పడి నా సొమ్మంతా దోచుకున్నారు. దాచుకున్న కొన్ని అరుదైన వజ్రాలు మాత్రమే మిగిలాయి. నాకు అత్యవసరంగా డబ్బు కావాలి, కాబట్టి 10,000 వరహాల విలువైన ఈ వజ్రాలను కేవలం 1000 వరహాలకే మీకిస్తాను. అది వినగానే రామశాస్త్రి ఆ మెరిసే రాళ్లను చూసి ఆకర్షితుడవుతాడు. వెంటనే అద్దం గుర్తుకొచ్చి ఆ వ్యాపారిని అద్దం ముందు నిలబెట్టి అదే మాట చెప్పమంటాడు. వ్యాపారి నిలబడగానే అద్దం మళ్లీ నల్లటి పొగతో నిండిపోయి ఆ వ్యాపారి ముఖం నల్లగా కనిపిస్తుంది. నువ్వు మోసగాడివి, ఇవి వజ్రాలు కావు, సానబెట్టిన గాజు ముక్కలు. నిజం చెప్పు, నిన్ను ఎవరు పంపించారు? ఆ నకిలీ వ్యాపారి భయంతో వణికిపోతూ తనని క్షమించమని, లోకనాథం గారే 1000 రూపాయల ఆశ చూపి ఇలా చేయమన్నాడని నిజం కక్కేసి పారిపోతాడు. శాస్త్రికి లోకనాథం అసలు రంగు తెలుస్తుంది. అలా లోకనాథం కుతంత్రాలు అక్కడితో ఆపలేదు. కొట్టుకి బయట నుండి వచ్చేవాళ్లను అద్దం పసిగడుతోంది కాబట్టి లోపలి వ్యక్తులతోనే రామశాస్త్రికి బుద్ధి చెప్పాలి అనుకుంటాడు.
ధర్మయ్య కొట్టులో మల్లిక అనే ఒక పేద అనాథ అమ్మాయి ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తూ ఉంటుంది. ఆమంటే ధర్మయ్యకు శాస్త్రికి ఎంతో వాత్సల్యం. ఒకరోజు సాయంత్రం అందరూ పనుల్లో ఉన్నప్పుడు లోకనాథం చాటుగా వచ్చి గల్లాపెట్టెలోని ఒక 100 వరహాల సంచిని తీసి మల్లిక సంచుల్లో దాచేస్తాడు. కాసేపటికి గల్లాపెట్టెలో డబ్బు లేదని లోకనాథమే గొడవ మొదలు పెడతాడు. రామశాస్త్రి అందర్నీ పిలుస్తాడు. అందరి సంచులు వెతగ్గా మల్లిక సంచిలో డబ్బు దొరుకుతుంది. మల్లిక కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తాను దొంగతనం చెయ్యలేదని మొత్తుకుంటుంది. చూసావా శాస్త్రి, వీళ్లకు తిండి పెట్టి ఆదరిస్తే పాలు ఇచ్చిన పాములా మనల్నే కాటేస్తున్నారు. ఆగండి, మల్లిక గురించి నాకు తెలుసు. సత్యమేంటో ఈ అద్దం చెబుతుంది. మల్లిక, నువ్వు అద్దం ముందు నిలబడి నిజం చెప్పు. అలా అనగానే మల్లిక కన్నీరు తుడుచుకొని అద్దం ముందు నిలబడి తను ఒక్క పైసా కూడా ముట్టుకోలేదు, తన మీద ఎవరో పగబట్టారు అంటుంది. అద్దం స్వచ్ఛంగా ఒక దివ్యమైన కాంతితో మెరిసిపోతుంది. అందులో మల్లిక ముఖం ఒక దేవతలా ప్రకాశిస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. మల్లిక నిర్దోషి అని రుజువవుతుంది. తన పథకాలన్నీ విఫలం కావటంతో లోకనాథం మరియు భద్రయ్య ఇద్దరూ చేతులు కలుపుతారు. ఆ అద్దాన్ని ఎలాగైనా నాశనం చేయాలని నిర్ణయించుకుంటారు. వాళ్లు నేరుగా గ్రామ పెద్ద గొప్ప పండితుడైన సోమయాజుల దగ్గరికి వెళ్తారు. అయ్యా సోమయాజులు గారు, ధర్మయ్య ఇంట్లో ఒక చేతబడి చేసిన మంత్రాల అద్దం ఉంది. అది ప్రజలను భయపెడుతోంది. శాస్త్రి ఆ అద్దాన్ని అడ్డుపెట్టుకుని అమాయకులైన వ్యాపారులను అవమానిస్తున్నాడు. దానివల్ల మన ఊరికి పెద్ద కీడు, అరిష్టం కలగబోతోంది. అవును మహాప్రభో, అది మనుషులను రాక్షసులుగా చూపిస్తోంది. ఆ అద్దాన్ని పగలగొట్టకపోతే ఊర్లో ఎవరూ ప్రశాంతంగా బతకలేరు. ధర్మయ్య లాంటి ధర్మాత్ముడి ఇంట్లో అరిష్టం కలిగించే వస్తువు ఉంటుందా? సరే, మేమే స్వయంగా వచ్చి పరీక్షిస్తాము. అప్పుడు గ్రామ పెద్ద సోమయాజులు, పండితుడు తమ అనుచరులతో కలిసి ధర్మయ్య కొట్టుకి వస్తారు. ఊరంతా అక్కడ గుమికూడుతుంది. ధర్మయ్య వాళ్లని గౌరవంగా ఆహ్వానిస్తాడు. ధర్మయ్య, నీ దగ్గర ఉన్న ఆ మాయా అద్దం గురించి లోకనాథం, భద్రయ్య ఫిర్యాదు చేశారు. ఒకసారి దాన్ని బయటకు తీసుకురా. అలా అనగానే రామశాస్త్రి అద్దాన్ని అందరి ముందుకు తెస్తాడు. మొదటగా సోమయాజులు దాని ముందు నిలబడతాడు. సోమయాజులు ఎంతో నిష్కల్మషమైన వ్యక్తి, వేద పండితుడు. అద్దం సూర్యకాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆ తరువాత గ్రామ పెద్ద సోమయాజులు నిలబడి తన పాలన గురించి చెబుతాడు. అద్దం ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు సోమయాజులకు అర్థమవుతుంది, ఇది మాయ కాదు, సత్యానికి ప్రతిరూపం అని. అద్భుతం ధర్మయ్య, ఇది దైవదత్తమైన వస్తువు. మనుషుల గుండెల్లోని సత్యాన్ని మాత్రమే ఇది చూపిస్తుంది. లోకనాథం, భద్రయ్య, మీ మనసులో పాపముంది కాబట్టే అది మీకు రాక్షసంలా కనిపించింది అని వాళ్లని మందలిస్తాడు. అలా అనగానే అవమానంతో రగిలిపోయిన లోకనాథం ఇక సహించలేక ఆ రాత్రి కటిక చీకటిలో ధర్మయ్య కొట్టు పైకప్పు పెంకులు తీసి లోపలికి ప్రవేశిస్తాడు. అందరూ నిద్రపోతుండగా ఆ అద్దాన్ని దొంగలించి తన ఇంటికి తీసుకుని పోతాడు. తన గదిలోకి వెళ్లి తలుపులు గడియ పెట్టుకుని అద్దాన్ని నేలమీద పెట్టి దాని ముందు ఒక దీపం వెలిగించి నిలబడతాడు. ఇప్పుడు చెప్పు, ఈ ఊరిలో అతిపెద్ద ధనవంతుడు, తెలివైనవాడు ఎవరు? నేనే కదా. ధర్మయ్య ఆస్తి కూడా రేపు నాదే కాబోతోంది. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఆ మాటలు వినగానే అద్దంలో ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసి లోకనాథం భయంతో వణికిపోతూ వెనక్కి పడిపోతాడు. వద్దు, ఇది నేనేనా? నేను ఇంత వికారంగా, ఇంత పాపాత్ముడిలా ఉన్నానా? ఈ అద్దం అబద్ధం చెబుతోంది. నేను అందగాడిని, గొప్పవాడిని. అలా అనుకుంటూ అతను అద్దాన్ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టాలని ఒక ఇనుప కర్ర తీసుకుంటాడు. కాని అద్దం నుండి ఒక గంభీరమైన దైవికమైన స్వరం వినిపిస్తోంది. ఓ అజ్ఞాని లోకనాథం, అద్దాన్ని పగలగొడితే అందులోని నిజం మారిపోదు. అద్దం పగిలితే నీ ప్రతిబింబం 100 ముక్కల్లో 100 రెట్లు భయంకరంగా కనిపిస్తుంది తప్ప సత్యం దాచబడదు. నీ రూపం నీ మనసులోని కుత్సిత ఆలోచనల వల్ల కలిగింది. ప్రాణస్నేహితుడిని మోసం చేయాలనుకున్నావు. ఒక అమాయకుడి ఆస్తిని కాజేయాలనుకున్నావు. పశ్చాత్తాప పడకపోతే నీ అంతం అతి ఘోరంగా ఉంటుంది. ఆ మాటలకు లోకనాథం చేతిలోని కర్ర కింద పడిపోతుంది. అతని కళ్ల నుండి పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు ధారగా కారుతోంది. తన జీవితమంతా డబ్బు కోసం ఎంత దిగజారిపోయి బతికాడో అతనికి కళ్లకు కట్టినట్టు అర్థమవుతుంది.
ఆ రాత్రంతా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటాడు. తెల్లవారగానే అద్దాన్ని అదే పట్టు వస్త్రంలో భక్తిగా చుట్టుకొని నేరుగా ధర్మయ్య ఇంటికి వెళ్తాడు. ధర్మయ్య, రామశాస్త్రి అప్పటికే అద్దం పోయిందని కంగారు పడుతూ ఉంటారు. లోకనాథం వెళ్లి, ధర్మయ్య, నన్ను క్షమించు మిత్రమా. నీ స్నేహితుడినై ఉండి నీకే వెన్నుపోటు పొడవాలనుకున్నాను. వ్యాపారం పేరుతో ఎన్నో పాపాలు చేశాను. నిన్న రాత్రి ఆ అద్దాన్ని నేనే దొంగలించాను. కానీ ఈ అద్దం నా జ్ఞాననేత్రాలు తెరిపించింది. నేను చేసిన పాపాలకు, నా లోపలి రాక్షసుడికి ఈ అద్దమే సాక్షి. నన్ను దండించు. లోకనాథం, నువ్వు నీ తప్పును పూర్తిగా తెలుసుకుని నిజం ఒప్పుకున్నావు. అదే నీ మొదటి అతిపెద్ద విజయం. ఈ అద్దం ఎవరినీ శిక్షించదు మిత్రమా. కేవలం మనల్ని మనం స్పష్టంగా చూసుకునేలా చేస్తుంది. నాన్నగారు, ఇప్పుడు ఈ అద్దం మనకు అవసరం లేదు కదా. ఎందుకంటే లోకనాథం మామయ్య పూర్తిగా మారిపోయారు. ఇక మనకు శత్రువులు ఎవరూ లేరు. లేదు శాస్త్రి, ఈ అద్దం ఎప్పుడూ మన దగ్గరే ఉండాలి. ఎందుకంటే మనం బాగున్నప్పుడు, అంతా స్పష్టంగా సాగుతున్నప్పుడు మనకు అద్దం అవసరం లేదనిపిస్తుంది. కానీ మనిషి మనసు చంచలమైనది. ఎప్పుడైనా మనం అహంకారంతోనో ఆశతోనో దారి తప్పుతున్నప్పుడు మనల్ని హెచ్చరించడానికి, సన్మార్గంలో నడిపించడానికి ఒక నిజం ఎప్పుడూ మన ఎదురుగా ఉండాలి. ఆ రోజు నుండి లోకనాథం తన ప్రవర్తనను పూర్తిగా మార్చుకుంటాడు. తన ఆస్తిలో సగాన్ని పేదలకు దానం చేస్తాడు. ధర్మయ్య, రామశాస్త్రిలతో కలిసి ఎంతో ధర్మబద్ధంగా ఉంటాడు. మల్లిక లాంటి అనాథలకు ఆశ్రయం కల్పిస్తాడు. భద్రయ్య కూడా లోకనాథంలో వచ్చిన మార్పు చూసి తన తప్పు తెలుసుకొని వారి దారిలోనే నడుస్తాడు. ఆ తరువాత ఆ కొండపల్లి గ్రామంలో ఎవ్వరూ అబద్ధం చెప్పడానికో, పక్కవారిని మోసం చేయడానికో సాహసించేవారే కాదు. ఎందుకంటే అందరికీ తెలుసు, ధర్మయ్య ఇంట్లో ఒక నిజం చూపే అద్దం ఉందని. అంతకంటే ముఖ్యంగా ఆ అద్దం దేవుడి రూపంలో అందరి మనసుల్లోనూ ఉంటుందని. మనం ఇతరులను మోసం చేయొచ్చు కాని మన అంతరాత్మను, సత్యాన్ని ఎప్పటికీ మోసం చేయలేం. మన ఆలోచనలు, చేసే పనులే మన వ్యక్తిత్వాన్ని, మన ముఖచిత్రాన్ని నిర్మిస్తాయి. పశ్చాత్తాపం మనిషికి మరుజన్మలాంటిదే. రామవరం అనే సుందరమైన గ్రామం. ఊరి చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో గలగలా పారే కాలువ. ఊరి చివరన అడవికి ఆనుకొని ఉన్న 5 ఎకరాల సారవంతమైన పొలం పూటకుళ్ళమ్మది. దానికి ఆనుకొనే 100 ఎకరాల మాగాణి ఉన్న ఊరి జమీందారు భూపతిరాయుడిది. ఉదయం 8 గంటల సమయం. సూర్యుడు లేతగా ప్రకాశిస్తున్నాడు. పూటకుళ్ళమ్మ తన 5 ఎకరాల పొలంలో మిరప మొక్కల మధ్య కలుపు తీస్తోంది. ఆమె పొలం చూస్తుంటే కళ్లకు పచ్చని పండుగలా ఉంది. పక్కనే ఉన్న భూపతిరాయుడి 100 ఎకరాల పొలం మాత్రం ఎందుకో వెలవెలబోతుంది. నీళ్లున్నా, మందులు వేసినా అక్కడ పంట సరిగ్గా రావటం లేదు. కాని పూటకూళ్ళమ్మ పొలంలో మాత్రం ఏపుగా పెరిగిన మొక్కలు గాలికి ఊగుతూ ఆమెతో మాట్లాడుతున్నట్టున్నాయి. భూపతిరాయుడు, కిష్టప్ప గట్టుమీద నిలబడి ఆ పొలాన్ని చూస్తున్నారు. రాయుడి కళ్లల్లో అసూయమంటలు రేగుతున్నాయి. కిష్టప్ప, చూసావా ఈ పొలం? నా 100 ఎకరాల్లో పండని పంట ఈ ముసలిదాని 5 ఎకరాల్లో ఎలా పండుతుందో చూడు. పచ్చగా నిగనిగలాడుతూ కళ్ళకు మిరుమిట్లు గొలుపుతోంది. నేను వేయని మందు లేదు, వాడని ఎరువు లేదు. అయినా నా పొలం ఎడారిలా ఉంది. దీని పొలం నందనవనంలా ఉంది. చిత్తం దొరగారు, మీ కన్ను పడ్డాక అది పచ్చగా ఉండకేమవుతుంది? కాని నిజమే బాబు, ఈ పూటకూలమ్మ చేతిలో ఏదో మహిమ ఉంది. మట్టిని ముట్టుకుంటే బంగారం అవుతుందంటారు ఊర్లో జనం. ఆవిడ ఆ పొలాన్ని కన్నబిడ్డలా చూసుకుంటుంది మరి. మహిమ లేదు, మన్ను లేదు, అంత ఈ భూమి సారం. ఈ పొలం వాస్తు బాగుంది. ఇది నా పొలం మధ్యలో ఒక మచ్చలా ఉంది. నా 100 ఎకరాల సామ్రాజ్యానికి అడ్డుగా ఉంది. ఇది కూడా నాదైతే ఆ కొండ నుంచి ఈ వాగు దాకా మొత్తం ఏకచక్రాధిపత్యం నాదే అవుతుంది. ఎలాగైనా దీన్ని కొట్టేయాలి కిష్టప్ప. కొట్టేయడం ఎందుకు బాబు? కొనేద్దామంటే ఆ ముసలిది వినదు. ఇది మా తాతల ఆస్తి, ప్రాణం పోయినా ఇవ్వను అంటుంది. మొన్ననే ఆ మధ్య అడిగితే చేతిలో ఉన్న గరిటె పట్టుకుని మీదకు వచ్చింది. డబ్బు కావాలంటే అప్పిస్తాను కానీ భూమిని మాత్రం అమ్మను అని ముఖం మీద చెప్పేసింది. అంత పొగరు దానికి. గరిట పట్టుకున్న దానికే గద పట్టుకున్న వాడితో పోలికేంట్రా పిచ్చివాడా?
ఈసారి సామధాన భేద దండోపాయాలు వద్దు. నేరుగా మోసం చేద్దాం, లేదంటే బెదిరిద్దాం. ఈ ఊరిలో నా మాట కాదనే దమ్ము ఎవరికుంది? ఆ కరణం గారిని పిలిపించో, పాత దస్తావేజులు బయటికి తీయించో. ఈ పొలం మా తాత ముత్తాతల కాలం నాటిదని, వీళ్ళ తాత కేవలం కౌలుకు చేస్తున్నాడని ఒక కథ అల్లుదాం. కాగితాలు మాట్లాడితే మనుషులు నోరు మూసుకుంటారు. భలే ఆలోచన బాబు. కరణం గారు మన చేతిలో మనిషే కదా. పాత కాగితాలు సృష్టించడం ఎంతసేపు? రేపే పంచాయతీ పెడదాం. ఆ ముసలిదాని ఆట కట్టించి ఆ పొలాన్ని మన ఖాతాలో వేసేసుకుందాం. మరుసటి రోజు ఉదయం ఊరి రచ్చబండ కిటకిటలాడుతోంది. రావి చెట్టు కింద భూపతిరాయుడు దర్జాగా సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్నాడు. పక్కన కరణం గారు పాత కాగితాల కట్ట పట్టుకొని వణుకుతూ కూర్చున్నారు. ఊరి జనం చుట్టూ చేరారు. మధ్యలో పూటకూళ్ళమ్మ నిలబడి ఉంది. ఆమె ముఖంలో భయం లేదు, కాని ఏదో తెలియని విచారం కనిపిస్తోంది. ఊరి పెద్దలారా, రైతులారా, ఈ రోజు ఇక్కడ మనం ఎందుకు సమావేశమయ్యామో తెలుసా? న్యాయం ధర్మం గురించి మాట్లాడడానికి. నిన్న కరణం గారు పాత జమీందారీ దస్తావేజులు సరిచూస్తుంటే ఒక పచ్చి నిజం బయటపడింది. ఏంటి బాబు ఆ నిజం? ఇన్నాళ్ళు పూటకూలమ్మ సాగు చేస్తున్న 5 ఎకరాల పొలం, అది ఆమె సొంతం కాదు. అది మా సంస్థానం ఆస్తి. మా తాతగారు ఈమె తాతగారైన రామయ్యకు కేవలం పంట పండించుకోమని కౌలుకిచ్చారట. దానికి సంబంధించిన పత్రాలు ఇదిగో. కరణం గారు, చదివి వినిపించండి. అవును, ఇవిగో పత్రాలు. ఇందులో స్పష్టంగా ఉంది, రామయ్యకు కేవలం సాగు హక్కులు మాత్రమే ఉన్నాయి, భూమి హక్కులు జమీందారు గారివే అని రాసి ఉంది. ఏంటి దొరగారు అంత మాట అనేశారు? ఆ పొలం మా ముత్తాతల నుంచి వస్తోంది. నా చిన్నప్పటి నుంచి అందులోనే మట్టి పిసుకుతున్నాను. నా రక్తం చెమటగా మార్చి ఆ నేలను తడిపాను. ఇప్పుడు హఠాత్తుగా మీదంటే ఎలా? ఇది ధర్మమేనా? దొరగారు చెప్తే ఎదురు మాట్లాడతావా? సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా వాదనలేంటి? కాగితాలు సాక్ష్యం చెబుతున్నాయి. మర్యాదగా ఖాళీ చెయ్యి, లేదంటే బలవంతంగా గేంటేయాల్సి వస్తుంది. అప్పుడు నీ పరువు బాజారున పడుతుంది, జాగ్రత్త. పూటకూళ్ళమ్మ కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు నటిస్తూ ఆకాశం వైపు చూసి, అయ్యో రామచంద్ర, ఇదేమన్యాయం! దిక్కులేని దాన్ని అని ఇలా పొట్ట కొడతారా? ఆ పొలమే నా బతుకు తెరువు. అది పోతే నేను ఎలా బతకాలి? కాసేపు ఆలోచించి దీనంగా మళ్ళీ, సరే దొరగారు, మీరు పెద్దవారు, డబ్బున్నవారు. మీతో గొడవ పడే శక్తి, స్తోమత నాకు లేవు. మీ పొలం మీరు తీసేసుకోండి. నా తలరాత ఇంతే అనుకుంటాను. ఊరి జనం గుసగుసలాడుకుంటున్నారు. పాపం పూటకుళ్ళమ్మ. రాయుడుగారికి అన్యాయం చేయడం కొత్త కాదు కదా, కాని ఈవిడ ఇంత తేలికగా ఒప్పుకుంటుందేంటి అని ఆశ్చర్యపోయారు. భూపతిరాయుడు లోలోపల సంబరపడుతూ పైకి మాత్రం గంభీరంగా, మంచిదే, తెలివైన నిర్ణయం తీసుకున్నావు పూటకుల్లమ్మ. లేదంటే అనవసరంగా రచ్చయ్యేది. రేపటి నుంచే ఆ పొలంలో నా మనుషులు దిగుతారు. నువ్వు ఈ రోజే ఖాళీ చేయి. చిత్తం బాబు, కాని దొరగారు, వెళ్లే ముందు ఒక చిన్న మనవి, ఒక కోరిక. ఏంటి? డబ్బు కావాలా, లేక ఇంకేమైనా ఉందా? డబ్బు కాదు బాబు, ఆ పొలం ఎలాగూ మీదే, అది మీకే రాసిస్తాను. కాని అందులో ఒక చిన్న రహస్యం ఉంది. అది నాకు మాత్రమే తెలుసు. ఆ రహస్యం నా గుండెల్లోనే ఉండిపోకూడదు కదా. రహస్యమా? ఏంటది? మా తాతగారు చనిపోయే ముందు నాతో ఒక విషయం చెప్పారు. అమ్మాయి, మన పొలం మధ్యలో పడమర వైపున చాలా లోతులో ఒక బంగారు గుమ్మడికాయ పాతిపెట్టాను అని చెప్పారయ్యా. బంగారు గుమ్మడికాయ అంటే గుమ్మడికాయ ఆకారంలో ఉన్న బంగారమా? అవును కిష్టప్ప, అది సామాన్యమైంది కాదు. అప్పట్లో మా తాతగారు ఒక మహారాజుగారి ప్రాణాలు కాపాడారట. దానికి మెచ్చి ఆ రాజుగారు 10 కిలోల స్వచ్ఛమైన బంగారంతో చేయించిన గుమ్మడికాయను బహుమానంగా ఇచ్చారట. మా తాతగారు దాన్ని ఎవరికంటా పడకుండా ఆ పొలంలోనే లోతుగా గొయ్యి తీసి దాచిపెట్టారు. ఆపద వచ్చినప్పుడు దాన్ని తీసుకుని బతుకు తల్లి అని చెప్పారు. 10 కిలోల బంగారమా? నిజమా? మరి ఇన్నాళ్ళు ఎందుకు తీసుకోలేదు?
పిచ్చిదానా. అదే నా కర్మ దొరగారు. అది చాలా లోతులో ఉంది. కనీసం 5 నుండి 10 అడుగుల లోతు తవ్వాలి. నా ఒంట్లో ఓపిక లేదు. తవ్వడానికి మనుషులు దొరకలేదు. ఎవరికైనా చెప్తే వాళ్లే ఆ బంగారం తీసుకుని పారిపోతారేమోనని భయం. నమ్మకం లేక అలా వదిలేశాను. ఇప్పుడెలాగూ పొలం మీదంటున్నారు. ఆ భూమి మీరే ఉంచుకోండి. కాని నా తాతగారు నా కోసం దాచిన ఆ బంగారు గుమ్మడికాయ మాత్రం నాకిప్పించండి బాబూ. అదొక్కటి చాలు. నా శేష జీవితం దర్జాగా గడిపేస్తాను. కాశీ రామేశ్వరం వెళ్ళి పుణ్యం కట్టుకుంటానయ్యా. భూపతిరాయుడు తనలో తాను ఆలోచించుకుంటూ, ఓరి పిచ్చి ముసల్దానా, భూమి నాదైనప్పుడు అందులో దొరికే నిధి నిక్షేపాలు కూడా నాకే చెందుతాయి కదా. 10 కిలోల బంగారం. ఆహా, తలుచుకుంటేనే పిచ్చెక్కిపోతోంది. ఇప్పుడు బంగారం రేటు ఎంతుందో తెలుసా? పొలం విలువ కన్నా ఆ గుమ్మడికాయ విలువే 100 రెట్లు ఎక్కువ. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. భూపతిరాయుడు పైకి నవ్వుతూ అత్యంత దయ ఉన్నవాడిలా నటిస్తూ, అయ్యో పూటకూలమ్మా, నువ్వు అడిగాక కాదంటానా? తప్పకుండా ఆ గుమ్మడికాయ తీసి నీకిస్తాను. మేం మనుషులం కాదా? మాకు జాలి దయ ఉంటాయి. ఆ పొలం నాది, ఆ గుమ్మడికాయ నీది. సరేనా? దండాలు దొరగారు. మీ ధర్మం చల్లగుండా. మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేను. కాని బాబూ, అదెక్కడుందో ఖచ్చితంగా గుర్తులేదు. పొలమంతా లోతుగా తవ్వితే గాని దొరకదు. అప్పుడు గుర్తుపట్టడానికి ఒక బండరాయి పెట్టారు కాని కాలక్రమేణా అది మట్టిలో కలిసిపోయింది. పొలం అంతా తవ్వడమే కదా, దాందేముంది. నా దగ్గర 100 మంది మనుషులున్నారు. రేపే తవ్విస్తాను. పొలం జల్లెడ పట్టిస్తాను. నీ బంగారం నీ చేతిలో పెడతాను. చిత్తం బాబు, రేపు ఉదయమే వస్తాను. మరుసటి రోజు ఉదయం పూటకూళ్ళమ్మ పొలం ఒక యుద్ధభూమిలా మారింది. భూపతిరాయుడు తన మొత్తం సిబ్బందిని అక్కడికి దించాడు. కూలీలు పాలేర్లు చేతుల్లో పారలు గడ్డిపారలు తట్టలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. రాయుడుగారు పట్టుకంచె కట్టుకుని గట్టుమీద కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఆయన కళ్లల్లో అత్యాశ స్పష్టంగా కనిపిస్తోంది. ఒరేయ్, వినండ్రా అందరూ. ఈ పొలంలో ఒక బంగారు లంకె బిందె ఉందట. అది దొరికితే మీ అందరికీ బహుమానాలు ఇస్తాను. పొలం మొత్తం జల్లెడ పట్టండి. అంగుళం కూడా వదలొద్దు. కనీసం 5 అడుగుల లోతు తవ్వాలి. ఎవడైనా సోమరితనం చేస్తే వీపు విమానం మోత మోగుతుంది. చిత్తందర్ గారు, జై రాయుడు గారికి. పని మొదలైంది. హైలెస్సా హైలెస్సా అంటూ కూలీలు పొలం తవ్వటం మొదలుపెట్టారు. గడ్డిపారల శబ్దం, పారల చప్పుడుతో ఆ ప్రాంతం దత్తరిల్లిపోతుంది. మట్టి పెళ్లలు లేస్తున్నాయి. పూటకూళ్ళమ్మ గట్టుమీద ఒక మూలన కూర్చొని ప్రశాంతంగా తన కొంగుతో ముఖం తుడుచుకుంటూ చూస్తోంది. అప్పుడప్పుడు కూలీలకు మంచినీళ్ళిస్తోంది. బాబు, నిజంగానే బంగారం దొరుకుతుందా? ఆ ముసలిది మనల్ని ఏమైనా మోసం చేస్తోందా? ఆమె ముఖంలో కంగారు లేదు, భయం లేదు. మోసమా? దానికంత తెలివెక్కడిది? అది అమాయకురాలుకిష్టప. అందుకే ఇన్నాళ్ళు ఆ నిధిని వదిలేసింది. అయినా దొరికితే బంగారం మనదే, పొలం మనదే. దొరక్కపోతే కేవలం పొలం మనది. ఎలా చూసినా మనకే లాభం. ఆ ముసలి దానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను. బంగారం దొరకగానే దాన్ని గెంటేస్తాను. నువ్వు వెళ్ళి వాళ్ళని తొందరపెట్టు. సాయంత్రం అయ్యేసరికి సగం పొలం తవ్వేశారు. మట్టి గుట్టలుగా పేరుకుపోయింది. కాని బంగారం జాడలేదు. రాయుడి ముఖంలో అసహనం మొదలైంది. దొరగారు, ఈ రోజు కాపేద్దామా? చీకటి పడుతోంది. ఎక్కడ చిన్న ఇనుప ముక్క కూడా దొరకలేదు. ఆపడమా? బంగారం దొరికేదాకా ఆపేది లేదు. రేపు ఉదయాన్నే మరింత మందిని తీసుకురా. ఇంకా లోతుగా తవ్వాలి. అది 10 అడుగుల లోతులో ఉందని చెప్పింది కదా. 3 రోజులు గడిచాయి. పొలం పరిస్థితి చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 5 ఎకరాల పొలం మొత్తం అల్లకల్లోలంగా మారింది. మట్టిని కిందికి మీదికి తిరగేసి మెత్తగా దున్నేశారు. రాయుడుగారు నిద్రాహారాలు మాని అక్కడే పడికాపులు కాస్తున్నారు. ఆయనలో దురాశ ఇప్పుడు పిచ్చితనంగా మారింది. భూపతిరాయుడు పూటకూళ్ళమ్మ దగ్గరికి వెళ్లి ఆవేశంగా, ఏమే పూటకుల్లమ్మ, పొలమంతా తవ్వించాను. పాతాళం కనిపించేలా చేశాను. నా మనుషుల చేతులు బొబ్బలెక్కాయి. కాని నీ బంగారు గుమ్మడికాయ ఏది?
మమ్మల్ని ఆడుకుంటున్నావా? నిజం చెప్పు, అసలు ఉందా లేదా? పూటకూళ్ళమ్మ వినయంగా ఏమాత్రం తొట్రుపాటు లేకుండా, అయ్యో దొరగారు, లేకపోవడమేంటి? మా తాతగారు అబద్ధం చెప్పరు కదా. నా చిన్నప్పుడు నేను కళ్ళారా చూశాను ఆయన అక్కడే పూడ్చడం. బహుశా కాలక్రమేణా మట్టి పొరలు కప్పేసుంటాయి. ఈ ఈశాన్యం మూల ఇంకాస్త గట్టిగా తవ్వమనండి. అక్కడే పెద్ద బండరాయి కింద ఉందని నా అనుమానం. దొరగారు, అదే చివరి ప్రయత్నం. అక్కడ దొరక్కపోతే నా కర్మ అనుకుంటాను. ఇదే చివరిసారి. ఒరే గంగనా, ఆ ఈశాన్యం మూల తవ్వండ్రా, అక్కడేదో రాయి ఉందట. గంగన్న మిగతా కూలీలు ప్రాణాలు కూడదీసుకొని ఆ మూల తవ్వారు. వారిలో శక్తి సన్నగిల్లింది కాని దొర భయం పని చేయిస్తోంది. గడ్డపార బలంగా నేలలోకి దింపారు. టంగుమని శబ్దం వచ్చింది. బాబా, ఆగండి, ఏదో తగిలింది, గట్టిగా శబ్దం వచ్చింది. తీయండి, తీయండి, జాగ్రత్తగా తీయండి, గుమ్మడికాయకు గీత పడకుండా తీయండి. అందరూ ఆతృతగా మట్టిని తొలగించారు. అక్కడ ఒక పాత ఇనుప పెట్టె కనిపించింది. తుప్పు పట్టి ఉంది. మట్టితో నిండిపోయింది. దొరికింది, దొరికింది. అమ్మో, ఎంత పెద్ద పెట్టె! ఇదే, ఇందులో ఖచ్చితంగా బంగారు గుమ్మడికాయ ఉంటుంది. 10 కిలోలు కాదు, 20 కిలోలు ఉండేలా ఉంది. పెట్టెను పైకి తీయించారు. అది చాలా బరువుగా ఉంది. బాబా, మన జాతకం తిరిగిపోయింది. పక్కకు జరగండ్రా, నేనే తెరుస్తాను. ఈ నిధి నాది. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. రాయుడుగారు ఆ తుప్పు పట్టిన తాళాన్ని రాయితో పగలగొట్టారు. పెట్టె మూత నెమ్మదిగా తెరిచారు. పెట్టె తెరుచుకుంది. అందరూ లోపలికి తొంగి చూశారు. అక్కడ బంగారం మెరుపు లేదు, వజ్రాల కాంతి లేదు. లోపల ఒక కుళ్ళిపోయిన ఎండిపోయిన గుమ్మడికాయ తొడిమ, కొన్ని నల్లటి గుమ్మడి విత్తనాలు, ఒక చిన్న రాగిరేకు ఉన్నాయి. ఆ గుమ్మడికాయ ఎప్పుడో కుళ్ళిపోయి బూజు పట్టిపోయింది. భూపతిరాయుడు కళ్ళు తిరిగి కింద పడిపోబోయాడు. ఏంటిది? బంగారమేది? ఈ చెత్త ఏంటి? ఈ కుళ్ళిపోయిన కాయ కోసం నా 3 రోజులు వృధా చేశానా? బాబో, ఇందులో ఏదో రాసి ఉంది. మీ తాతగారి చేతిరాతలా ఉంది. ఓరి మనుషులారా, ఈ పెట్టె మీరు తెరిచారంటే మీరు దురాశతో భూమిని తవ్వారని అర్థం. ఈ భూమిని నమ్ముకున్న వాడికి ఈ మట్టి కూడా బంగారమే. కాని దురాశతో, శ్రమ లేకుండా సంపద కావాలనుకునే వాడికి ఆ బంగారం కూడా మట్టే. ఈ గుమ్మడి విత్తనాలే నిజమైన సంపద. వీటిని నాటితే వచ్చే పంట బంగారం కన్నా విలువైనది. ఇట్లు రామయ్య. ఏమే పూటకుల్లమ్మా, ఏంటిది? నన్ను మోసం చేస్తావా? బంగారు గుమ్మడికాయ ఎక్కడా? ఇదా నీ తాత ఇచ్చిన ఆస్తి? నన్ను బకరాని చేశావా? పూటకూళ్ళమ్మ నవ్వుతూ లేచి నిలబడింది. ఇప్పుడామె ముఖంలో ఇందాకటి వినయం లేదు. ఒక తెలియని రాజసం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. దొరగారు, శాంతించండి. మా తాతగారు నిజమే చెప్పారు. కాని మీ కళ్లకు కమ్మిన పొరల వల్ల మీకే అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదు? ఈ పొలంలో పండే పంట బంగారు గుమ్మడికాయ కన్నా విలువైంది బాబూ. మీరు దురాశతో, ఆస్తి పిచ్చితో కళ్ళు మూసుకుపోయున్నారు. నా పొలం లాక్కోవాలని చూశారు. సరే అన్నాను. కాని వర్షాలు పడే సమయం వచ్చింది. నా పొలం దున్నాలంటే కూలీలు కావాలి. దానికి 1000 రూపాయల ఖర్చవుతుంది. నాకా వయసైపోయింది. అంత డబ్బు కూడా నా దగ్గర లేదు. శక్తి అంతకన్నా లేదు. ఈ ఖరీఫ్కి పొలం ఎలా దున్నాలో అని నేను దిగులు పడుతున్నాను. పూటకూళ్ళమ్మ చెప్తుంటే అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. సరిగ్గా అప్పుడే మీరొచ్చారు దేవుడిలా. నేను దున్నుతాను అని మీ మనుషులతో, మీ ఖర్చుతో నా పొలాన్ని అద్భుతంగా పాతాళం వరకు లోతుగా దున్నించారు. 3 రోజులు కష్టపడి మెత్తగా చేశారు. ఇంత లోతుగా దున్నితే వేర్లు బాగా పాకి గాలి తగిలి పంట బ్రహ్మాండంగా పండుతుంది. ఆ పంట పండితే వచ్చేదే నిజమైన బంగారు గుమ్మడికాయ. నా పని మీరు ఉచితంగా చేసి పెట్టారు. మీకు చాలా కృతజ్ఞతలు దొరగారు. అమ్మో బాబో, ఈ ముసల్ది మనతో ఉచితంగా పొలం దున్నించేసుకుందే. మనమే దీనికి కూలీలుగా పనిచేశాం. ఏంటే, నాతోనే ఆటలా? ముసలిదానా, ఎంత ధైర్యం! ఈ పొలం నాది అని చెప్పాను కదా, దున్నితే ఏంటి? ఇప్పుడు నేనే పంట వేసుకుంటా. నిన్ను ఇప్పుడే గెంటేస్తా. వేసుకోండి దొరగారు,
మీ ఇష్టం, కానీ రేపు ఉదయం జిల్లా అధికారి గారు మన ఊర్లోకొస్తున్నారు. గ్రామసభ జరుగుతుంది. ఈ విషయం ఆయనకి తెలిస్తే ఊరి జమీందారు గారు ఒక పేదరాలి పొలాన్ని కబ్జా చేయడానికి తప్పుడు పత్రాలు సృష్టించి, పైగా అమాయకంగా ఆమె చెప్పిన కట్టుకథ నమ్మి బంగారం కోసం ఆశపడి 3 రోజులు మట్టి తవ్వి చివరికి మోసపోయారని తెలిస్తే మీ పరువు ఏమవుతుంది? ఇప్పటికే ఊర్లో జనం నవ్వుకుంటున్నారు. ఆ కిష్టప్ప ముఖం చూడండి, వాడే నవ్వాపుకుంటున్నాడు. ఊరి జనం నిజంగానే గుసగుసలాడుకుంటూ పకపకా నవ్వుతున్నారు. చూసావా, రాయుడుగారికి భలే బుద్ధొచ్చింది. దురాశ దుఃఖానికి చేయటంటే ఇదే. పూటకోళ్ళమ్మ మామూలు మనిషి కాదురోయ్ అని అనుకుంటున్నారు. భూపతిరాయుడు చుట్టూ చూశాడు. అందరి కళ్లల్లో వెటకారం, చులకన భావం కనిపిస్తున్నాయి. తన పరువు గంగలో కలిసిందని అర్థమైపోయింది. బంగారం కోసం ఆశపడి ఉన్న పరువు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు గొడవ చేస్తే తన అత్యాశే బయటపడుతుంది. సరిపోయింది పూటకుల్లమ్మా, బాగా బుద్ధి చెప్పావు. నా కళ్ళకు కమ్మిన పొరలు వదిలించావు. దురాశలో ఉన్నప్పుడు మనిషికి విచక్షణ పోతుంది అని నిరూపించావు. పదరా కిష్టప్ప, వెళ్దాం. ఇక్కడ ఒక్క నిమిషమున్నా తల తీసేసినట్టు ఉంది. మరి పొలం బాబో, అంత కష్టపడి తవ్వాం కదా. పొలం లేదు, పాడు లేదు. దాన్ని ఆమెకే వదిలాయి. ఆ మట్టిలో ఉన్న సారం కన్నా ఆమె బుర్రలో ఉన్న సారం ఎక్కువ. దాంతో మనం గెలవలేం. ఇంకెప్పుడు ఈ పొలం వైపు చూడొద్దు. భూపతిరాయుడు, కిష్టప్ప, కూలీలు అక్కడ్నుంచి చల్లగా జారుకున్నారు. వెళ్తుంటే రాయుడి కాళ్ళు భారంగా పడ్డాయి. అతని అహంకారం ఆ మట్టిలో కలిసిపోయింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా మారింది. పూటకూళ్ళమ్మ ఆ పెట్టెలో ఉన్న గుమ్మడి విత్తనాలను తీసుకుంది. ఒరే సింహాచలం, ఈ విత్తనాలు చూడు. ఇవి మా తాత దాచిన నిజమైన సంపద. దొరగారు పుణ్యమాని పొలం తయారైంది. ఈసారి గుమ్మడి పంట వేద్దాం. పండిన మొదటికాయ రాయుడుగారికే పంపిద్దాం. పాపం, బంగారం దొరకలేదని బాధలో ఉన్నారు కదా, కనీసం కూరైనా వండుకుంటారు. జై పూటకుల్లమ్మ, నీ తెలివికి జోహార్లో. ఆ సాయంత్రం పూటకూళ్ళమ్మ ఆ పొలంలో విత్తనాలు చల్లుతుంటే ఆమె చేతిలోని విత్తనాలు బంగారు మణుల్లా మెరుస్తున్నాయి. నిజమైన బంగారం శ్రమలోనే ఉందని, భూమిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ నష్టం రాదని ఆ పొలం మట్టి గుసగుసలాడింది. అతిగా ఆశపడితే ఉన్నది కూడా పోతుంది. ఇతరుల ఆస్తిని కాజేయాలనుకునే దురాశ చివరికి అవమానాన్ని, నష్టాన్ని మిగులుస్తుంది. తెలివి ముందు కండబలం, ధనబలం ఎప్పుడూ ఓడిపోతాయి.